అండర్-19 ఆసియా కప్‌లో భారత్ అండర్-19 జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన భారత్ తాజాగా మరో విజయాన్ని ఖరారు చేసుకుంది. దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన వన్‌డే మ్యాచ్‌లో భారత ఆటగాడు అభిజ్ఞాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక్కసారిగా 16 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 121 బంతుల్లోనే 200 పరుగులు కొట్టి అబ్బురపరిచాడు. ఈ చిచ్చర పిడుగని చెప్పుకోవచ్చు. అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా, మలేషియా జట్లు తలపడుతూ ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన మలేషియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు భారీ స్కోర్ను సాధించింది. ఈ క్రమంలో 5వ నెంబర్ బ్యాటర్గా క్రీజ్లోకి వచ్చిన అభిజ్ఞాన్ కుందు మలేషియా బౌలర్లకు చుక్కలు చూపించాడని చెప్పుకోవచ్చు. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసమే సృష్టించాడు. ఫలితంగా 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ముందుగా 82 బంతుల్లోనే 100 పరుగులు చేసిన అభిజ్ఞాన్ మిగతా 100 పరుగులను 64 బంతుల్లోనే సాధించాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అండర్-19లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా కూడా అభిజ్ఞాన్ చరిత్ర సృష్టించాడు. ఇక అభిజ్ఞాన్ సూపర్ డబుల్ సెంచరీతో భారత్ 400 పరుగులు భారీ స్కోర్నైతే సాధించింది.